నమస్తే వెల్కమ్ టు టుడే టుమారో నేను మీ నరేష్. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ మళ్ళీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన కాంగ్రెస్ పార్టీ పైన మరోసారి ఆయన కామెంట్స్తో ఆయన మళ్ళీ ఒక యుద్ధ వాతావరణాన్ని స్టార్ట్ చేసినట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే ఆయన బద్ద కాంగ్రెస్ వ్యతిరేకి రేవంత్ రెడ్డి వ్యతిరేకి కూడా అని అందరికీ తెలిసిన విషయమే. ఇక్కడ బీఆర్ఎస్ బీజేపీ ఆల్రెడీ ఇంటర్నల్గా ఫ్రెండ్షిప్ ఉంది. దీనికి సంబంధించి మొన్న జరిగినటువంటి ఎన్నికల ముందు చాలా మంది భారతీయ జనతా పార్టీ నాయకులందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరే క్రమంలో ఉచిత IVF IUI కన్సల్టేషన్, ఉచిత అల్ట్రాసౌండ్ స్కాన్, 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. బీఆర్ఎస్ బీజేపీ ఒకటే, మేము బీఆర్ఎస్ పైన బీజేపీలో ఉండి కొట్లాడదాం అన్నప్పుడు బీజేపీ వేదిక మాకు సరిపోలేదు, బీఆర్ఎస్ బీజేపీ దోస్తానం మాకు కనబడింది అని. దీనికి సంబంధించి ఎక్కడ కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నటువంటి కిషన్ రెడ్డి కానీ బండి సంజయ్ కానీ ఈటెల రాజేందర్ వాళ్ళు అంటే ఖండించే ప్రయత్నం చేయలేదు. ఎందుకంటే మనం చూస్తాం గతంలో కాంగ్రెస్ని కానీ లేకపోతే కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డిని కానీ ఎవరైనా ఒక మాట అన్నప్పుడు ఖచ్చితంగా రేవంత్ రెడ్డి బయటకు వచ్చి ఘాటుగా కౌంటర్ ఇచ్చేవారు, అది ఖచ్చితంగా వైరల్ అయ్యేది. కానీ బీజేపీలో ఆ పరిస్థితి లేదు. బీజేపీ బీఆర్ఎస్ ఒకటన్నప్పుడు ఎవరు కూడా పెద్దగా స్పందించలేదు. అయితే ఖచ్చితంగా బీఆర్ఎస్ బీజేపీ ఒకటే ఉండొచ్చు అని ప్రజలు కూడా అనుకున్నారు. గతంలో భారతీయ జనతా పార్టీ ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోడీ ఏదైతే కేంద్రంలో తీసుకున్నటువంటి నిర్ణయాలకు బీఆర్ఎస్ ప్రతిసారి సపోర్ట్ చేస్తూ వచ్చింది. ఇక తర్వాత ఎన్నికల టైంలో ఏ కామెంట్ కూడా వాళ్ళు ఏ కామెంట్కి కూడా రీకౌంటర్ చేయకపోవడం ఇవన్నీ కూడా కాంగ్రెస్కి ప్లస్ అయింది. ఎన్నికల ముందు ధర్మపురి అరవింద్, నిజామాబాద్ ఎంపీగా ఉన్నటువంటి ధర్మపురి అరవింద్ కొన్ని మాటలు మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి కంటే కేసీఆర్ బెస్ట్ అని చెప్పేసి ధర్మపురి అరవింద్ అన్నమాట. ఎందుకంటే ధర్మపురి అరవింద్కి ఆల్రెడీ ఎందుకంటే ఇక్కడ బీఆర్ఎస్ ఒక ప్రాంతీయ పార్టీ, బీజేపీ జాతీయ పార్టీ, కాంగ్రెస్ జాతీయ పార్టీ. గవర్నమెంట్ ఏర్పాటు చేయాలంటే భారతీయ జనతా పార్టీ మొన్న స్వతహాగా ఏర్పాటు చేసింది. అంటే ఎన్డీఏలో కూటమిలు సపోర్ట్ లేకున్నా కూడా భారతీయ జనతా పార్టీ సొంతంగా ఒక మ్యాజిక్ ఫిగర్ని సాధించింది. సో కాంగ్రెస్ ఒక జాతీయ పార్టీ. ఇక్కడ బీఆర్ఎస్కి గెలిచినటువంటి ఎంపీలు ఫైనల్గా తప్పకుండా కూడా వాళ్ళు బీజేపీకే సపోర్ట్ ఇస్తారు. ప్రధాని మళ్ళీ నరేంద్ర మోదీ కావాలనే బీజేపీ ఎంపీలందరూ కూడా సపోర్ట్ చేస్తారు. కానీ కాంగ్రెస్ గెలిస్తే కాంగ్రెస్ ఎంపీలందరూ కూడా ఖచ్చితంగా రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీకి రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, మల్లికార్జున ఖార్గే వీళ్ళ టీం. సో ఇక్కడ బీజేపీకి ఓట్లు పడితే బెస్ట్ లేదా బీఆర్ఎస్కి ఓట్లు పడితే బెస్ట్, ఎందుకంటే అవి రెండు ఒకటే అనే ఒక విషయాన్ని మళ్ళీ ధర్మపురి అరవింద్ చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. కాకపోతే అది ప్రజలని కన్ఫ్యూజ్ చేసే విధంగా బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అనే విధంగా ప్రజల్లో ఉన్నప్పటికీ ఆయన కాంగ్రెస్ కంటే బీఆర్ఎస్ మేలు, ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్కి వేసే బదులు ఒకవేళ మీరు కాంగ్రెస్కి వేయాలంటే కాంగ్రెస్కి వేయకండి, మా బీజేపీకి వేయకపోయినా పర్లేదు బీఆర్ఎస్కి వేయండి అనే విధంగా మాట్లాడుతున్నాడు. అంటే బీఆర్ఎస్ బీజేపీ దోస్తాన మరోసారి మనకి బయటికి కనిపిస్తుంది. సో ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అయితే డబల్ డిజిట్ సీట్లను అయితే సాధిస్తోంది. ఎందుకంటే గతంలో కేసీఆర్ సారు కారు 16 సర్కారు అన్నారు, కానీ 16/9 సీట్లు రావడం జరిగింది. బీజేపీకి 4 ఎంపీ సీట్లు, కాంగ్రెస్కి 3 ఎంపీ సీట్లు రావడం జరిగింది. సో మొత్తానికి 9 నెంబర్తో సరిపెట్టుకుంది బీఆర్ఎస్ పార్టీ. కానీ ఈసారి రేవంత్ రెడ్డి వైఖరి అట్లా లేదు, ఖచ్చితంగా 14 సీట్లను మేము కైవసం చేసుకుంటామని. ఎందుకంటే గతంలో సారు కారు 16 అన్నారు, వీళ్ళు 16 అంటే బాగుంటుందేమో, అది వచ్చే ఆస్కారం కూడా ఉండదు. ఎందుకంటే ఒకటి ఎంఐఎం ఖాతాలోకి పోయినప్పటికీ మిగతా 16 ఒకే పార్టీకి రావాలంటే అది ఒక చాలా కష్టమైన పని. ఎందుకంటే అందరూ కాంగ్రెస్ పార్టీనే కోరుకోరు, బీఆర్ఎస్ అభిమానులు ఉన్నారు, బీజేపీ అభిమానులు ఉన్నారు, మరోసారి నరేంద్ర మోదీ ప్రధానమంత్రి కావాలని కోరుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటప్పుడు 16 సీట్లు అయితే సాధించలేరు. ఖచ్చితంగా 14 పెట్టుకుంటే ఒక 12 అయినా వచ్చే అవకాశం ఉంటుంది. 11, 10 వచ్చినప్పటికీ డబల్ డిజిట్ సంఖ్య, ఒక రికార్డ్ బ్రేకింగ్ ఉంటుంది అని చెప్పే ఉద్దేశంతో 14 ఖచ్చితంగా సాధిస్తాము అని చెప్పేసి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్న మాట. కాకపోతే బీఆర్ఎస్లో సిట్టింగ్ ఎంపీలు ఇప్పటికే వాళ్ళు పోటీ చేయడానికి అంతగా ఆసక్తి చూపట్లేదు. కొంతమంది పార్టీ మారితే మరికొంతమంది డౌట్గా ఉన్నారు. ఇప్పటికే పెద్దపల్లి ఎంపీగా ఉన్నటువంటి నేతకాని వెంకటేష్ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఇంకా రేపు నాగర్ కర్నూలు ఎంపీగా ఉన్నటువంటి రాములు బీజేపీ కండువా కప్పుకోబోతున్నాడు. ఇక ఆదిలాబాద్ ఎంపీగా ఉన్నటువంటి సోయం బాబురావు ఆయన కూడా పక్క పార్టీ వైపు బీజేపీ వైపు చూస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఇక చేవేళ్ళ ఎంపీగా ఉన్నటువంటి రంజిత్ రెడ్డి పోటీ చేయాలా వద్దా అనే ఉద్దేశంతో ఉన్నట్టు తెలుస్తుంది. జహీరాబాద్ ఎంపీగా ఉన్నటువంటి బీబీ పాటిల్ ఆయన కూడా పోటీ చేయాలా లేదా అనే ఉద్దేశంలో ఉన్నట్టు తెలుస్తుంది. ఆయన తెలంగాణ బార్డర్లో ఉంటుంది ఆయన నియోజకవర్గం, దానికి సంబంధించి భారతీయ జనతా పార్టీలో చేరాలా అనే ఉద్దేశంతో కూడా ఉన్నట్లు తెలుస్తుంది. మొత్తానికి ఈసారి మళ్ళీ బీఆర్ఎస్ బీజేపీ ఒకటైనా చిన్నగా కనిపిస్తుంది. దీని కనుక అధికార పార్టీ ముఖ్యంగా రేవంత్ రెడ్డి కానీ కాంగ్రెస్ శ్రేణులు ప్రజల్లోకి తీసుకెళ్తే కనుక ఖచ్చితంగా మొన్న జరిగినటువంటి ఏవైతే ఫలితాలు మళ్ళీ రిపీట్ అయ్యే అవకాశం అయితే ఉంది.